అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆత్రేయపురంలో ఈ యొక్క సంక్రాంతి నాటి ప్రధానంగా ఈ యొక్క కేరళ తరహాలో అయితే ఈ యొక్క పోటీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే బండారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీ పందులు అయితే ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ఈ యొక్క కేరళ తరహాలో ఈ యొక్క పడవ పోటీలు అనేది నిర్వహించడం మొదటిసారిగా గోదావరి జిల్లా ఆతిథ్యం ఇస్తున్నారు. మీ సారథ్యంలో ఏ విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కోనసీమలో కేరళను మించిన అందాలు ఉన్నాయి. ఇక్కడ చక్కటి కాలువలు, ప్రకృతి రమణీయత, అదేవిధంగా పచ్చదనం, కేరళను మించిన గొప్ప అందాలు ఇక్కడ ఉన్న దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం కింద ప్రమోట్ చేయడంలో వెనకబడి ఉన్నాం. దానిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళడం కోసం, కేరళ తరహాలో ఇక్కడ టూరిజంని ప్రమోట్ చేయడం కోసం ఎప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చూడనటువంటి డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం, అదేవిధంగా ఈత పోటీలు కిలోమీటర్ మేర ఈత పోటీలు మహిళలు పురుషులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం, రంగోలీ పోటీలు, పతంగుల పోటీలు, ఈనాడు సంక్రాంతి కొత్త శోభం తెచ్చే విధంగా సంక్రాంతి పండుగ ముందే కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో ఆత్రేయపురం ఈరోజు తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున ఈత పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ రోజున డ్రాగన్ పడవ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక కనువిందు చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా కేరళ వెళ్ళి చూడలేని వారు, లేదా ఇది ఒక టీవీలకే పరిమితమైన పోటీలు ఈనాడు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇక్కడ కలిగింది. దీనివల్ల రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీసుకెళ్లడం కోసం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది ఇక్కడ. అదేవిధంగా టెంపుల్ టూరిజం కింద, ఎకో టూరిజం కింద, అడ్వెంచర్ టూరిజం కింద, స్పోర్ట్స్ టూరిజం కింద ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా మార్చడానికి ఇది ఒక నాందిగా ఈ పోటీలు ప్రారంభించాం. భవిష్యత్తులో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక ఇంత చక్కటి వాతావరణం మరి ఎక్కడా లేనటువంటి అందాలు మనకు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న ఏకైక వనరు ఈ ప్రకృతి అందాలు, ఈ కాలువలే. దీనిని సరార్దర్ కాటన్ మహాశయుడు మాకు అందించాడు ఆ రోజుల్లో. ఆ సరార్దర్ కాటన్ పేరు మీదుగా గోదావరి నది తల్లి వల్ల ఈనాడు సుభిక్షంగా ఉన్నాం. ఈ గోదావరి ట్రూప్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించి ప్రాంత ప్రజల యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దేవరా ప్రసాద్ గారు రాజోల ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇక్కడ పర్యాటకంగా ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు లేదా అడ్ల పందాలు అనేవి నిర్వహించేవారు. కానీ ఈ కోనసీమ జిల్లాలో ఈ తరహా పందాలను ఏ విధంగా చూడాలి? ఈరోజు సత్యానందం గారి ఆహ్వానం మేరకు ఆత్రేయపురం రావటం, ముఖ్యంగా ఇక్కడ ఈ పడవ పోటీలు కానీ లేకపోతే ఈత పోటీలు కానీ వారు కండక్ట్ చేస్తున్న విధానం చూస్తే కొంచెం నాకు జలస్గా అనిపించింది. అండ్ ఉన్నమాట చెప్పాలి, నేను ఎందుకు చేయలేదా అని చిన్న బాధ అనిపించింది. అయినప్పటికీ ఇక్కడ చూసిన తర్వాత ఇది ఒక నిజంగా ఈ వాటర్ ఇక్కడున్న పొటెన్షియల్ని బాగా ఉపయోగించుకొని ప్రజలకు కేవలం సంక్రాంతి అంటే కోడి పందాలు లేదంటే గుండాట్లు, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇంకొకటి, ఇలాంటి పరిస్థితులు కాకుండా వేరుగా భిన్నంగా వారు చేసిన ఈ ఫస్ట్ ఇంటర్వెన్షన్కి నేను రియల్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే వారు ఒక చొరవ చూపించారో దాన్ని మేము నెక్స్ట్ మీకు కూడా మేము చూపిస్తాం. అది అటు గోదావరి దిండిలో చూసినట్టయితే దిండిలో మేము తప్పనిసరిగా ఈ వాటర్ స్పోర్ట్స్ చేయటానికి మేము వీరు ఈ చొరవను మేము తీసుకొని ఇనిషియేటివ్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్ళటానికి ట్రై చేస్తాము. అలాగే అంతర్వేది టూరిజంను చూసినట్టయితే అక్కడ టెంపుల్ 12,000 మంది ఫుట్ఫాల్ ఉన్న పరిస్థితి ఉంది. తీర్థం కూడా వస్తుంది ఇప్పుడు దగ్గరలో. అక్కడ అలాగే ఈ రివర్ కన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కలిసే అన్నా చెల్లెలు గట్టు ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఒక చైన్ లాగా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఉండాలా, అక్కడికే రావాలా, ఇవన్నీ ఒక చైన్ లాగా చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశాన్ని మాకు అందరికీ ఉంది. మేము ఎమ్మెల్యేలు ఇక్కడ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఒక మాట చెప్పాలా, సత్యానందం గారు సీనియర్ మోస్ట్ మ్యాన్, మేమందరం కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చినా కానీ వారి నుంచి మేమందరం కూడా ఒక మంచి సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా విషయాల మీద డిస్కస్ చేసుకుంటా సీనియర్స్ దగ్గర నుంచి కొంచెం విషయాలను అర్థం చేసుకుంటూ కూడా ముందుకెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా
ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దటంలో మా వంతు వీలైనంత ప్రయత్నం చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనే పరిస్థితులు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలకి అలాగే సత్యానందం గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలా చూడాలి సార్ మనం ఇప్పుడు ఈ యొక్క తరహా అంటే మనకి కోనసీమ జిల్లాలు అంటే ఈ కోడి పందాలతో వీటితో ఎడ్ల పందాలు సరదాగా గడిపేవారు, కానీ ఈ తరహా అంటే మనం ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని నిర్వహించడం ఏ విధంగా చూడాలి? అంటే ఇదంతా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి మన పాత సంస్కృతిని కూడా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు మన కొత్తపేట సత్యానందం గారు ఎమ్మెల్యే గారు ఇలా నిర్వహించడం. అలాగే ఎందుకంటే గతంలో కూడా అనేక ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో కూడా చాలా కార్యక్రమాలు జరిగినాయి. కాకపోతే ఇది చూడటం మేము ఫస్ట్ టైం. నాకు ఇక్కడ ఆత్రేయపురంతో కూడా మా బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ నేను చాలాసార్లు వస్తూ ఉంటాను ఇక్కడికి. మనకి దగ్గరలో ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ టూరిజం కూడా డెవలప్మెంట్ చేయటం అంటే ఏదైతే మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఈరోజు ఆయన సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుసరించి మేము కూడా ఇలాంటి డెవలప్మెంట్ చేస్తే మన రాష్ట్రానికి కూడా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ సహసిద్ధంగా మన గోదావరి ఉండటం, గోదావరి నుంచి ఈ కెనాల్ వెళ్ళటం అంటే మనకి కేరళలోనే చూస్తాం. కాకపోతే ఇక్కడ కూడా కేరళ కన్నా బాగుండేటట్టు చాలా నీట్గా ఉండి చాలా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడి నుంచో అంటే విదేశాల నుంచి కూడా ఇక్కడికి తిలకించడానికి అనేక రాష్ట్రాల నుంచి, ఎందుకంటే సంక్రాంతి అంటే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే సంక్రాంతి పండుగ బాగా జరుగుతుందని వాళ్ళందరూ కూడా రావటం. అనేక రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి రోజుల్లో కూడా అస్సాంలో ఉంటే బిహు అని, అలాగే బెంగాల్లో కూడా రకరకాలు చేస్తారు. అలా కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. ఈరోజు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకి యజమానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ మన కొత్తపేట ఎమ్మెల్యే గారు సత్యానందం గారు ఏర్పాటు చేసిన ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం ఇది పరిస్థితి. కేరళ తరహాలో కనివిని ఎరిగిన రీతిలో నిర్వహించినటువంటి ఈ యొక్క పడవ పోటీలను తిలకించేందుకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నలుమూల నుంచి కూడా విదేశాల నుంచి ఇప్పటికీ అందరికి మంది తమ స్వగ్రామాలకు వచ్చి వీక్షించేందుకు ఈ పడవ పోటీలు తిలకిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 3 పందాలు మాత్రమే తిలకించేవారు, లేదంటే 2 పందాలు మాత్రమే. కానీ ఈ సంవత్సరం ఈ తరహాలో ఈ యొక్క కోనసీమ జిల్లా ఏదైతే ఉందో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానంద ఆధ్వర్యంలో ఈ యొక్క పడవ పోటీల్లో అయితే తిలకించేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఈ యొక్క తరహా టూరిజాన్ని డెవలప్ చేసేందుకు కోనసీమ జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో ఎన్నో ప్రాంతాలు ఈ యొక్క టూరిజం హబ్గా ఉన్నటువంటి వాటినైతే పర్యాటకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకి అడుగు వేసింది. అందులో భాగంగా ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కేరళ తరహా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వనరులు ఉన్నాయో అన్ని కూడా వినియోగించుకుని ఇంకా మరింత టూరిజంగా డెవలప్ చేసేందుకు ఈ యొక్క ఆత్రేయపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పడవ పోటీలు అయితే మొత్తం అందరం కూడా ఆకర్షణీయంగా నిలవడం కాకుండా పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పడవ పోటీలు తిలకించడం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తిలకించేందుకు ఈ యొక్క సంక్రాంతి నాడనైతే ఈ పడవ పోటీలు తిలకించే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా ఆత్రేయపురానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, ఆర్టీవీ, ఆత్రేయపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.